మూల వాక్యం ఈరోజు ఆ 10వ అధ్యాయం కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి 11th చాప్టర్ అది చాలా రోజులు పడుతుంది. 2 వారాలు 2 మాసాలు ఖచ్చితంగా పడుతుంది. చాలా లోతుగా ఉంటుంది. 11వ అధ్యాయం అమ్మ 10వ అధ్యాయం 6-7 వచనాలు చదవమ్మ. మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ప్రార్థన చేసుకోండి. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నాన్న గడిచిన 3 సంవత్సరాల నుంచి ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క వచనాన్ని అందులో దాచబడిన సత్యాలు బయలుపరుస్తూ ఉన్నాం. యుగాంతమందు ఉన్నాం మేము తండ్రి. అంచె దినాలలో ఈ గ్రంథాన్ని చదువువాడు, వినువాడు, గైకొనవాడు ధన్యుడని చెప్పావు. ఆ ధన్యత ఈ సంఘానికి నువ్వు ఇచ్చినందుల కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి 10వ అధ్యాయంలో దాచబడిన సత్యములను మా ముందుంచి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు 6-7 వచనాలలో. ఇక ఆలస్యం ఉండదు అంటే ఆయన రాకడ గురించి చెప్తూ ఉన్నాడన్నమాట. చెప్తూ భూమిలో ఉన్న వాటిని సృష్టించిన దేవుడు, సముద్రములో ఉన్న వాటిని సృష్టించిన వాడు, ఆకాశములో ఉన్న వాటిని సృష్టించిన వాణి, యుగ యుగములు జీవించుచున్న వానికి ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అమ్మా ఉంది కదా అంటే పరిశుద్ధ గ్రంథములో చేతులెత్తుట ప్రమాణాన్ని చూపెడుతూ ఉన్నది. ఇక్కడ ఈ దూత, అమ్మ ఈ దూత ఎవరని చెప్పాము, ఎవరని అనుకున్నాం చెప్పండి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అబ్రాము కూడా 5 రాజులు జయించి వచ్చినప్పుడు సొదొమ రాజు, అమ్మ ఆదికాండం 14వ అధ్యాయం పట్టుకోమ్మ, చాలా శ్రమపడి కష్టపడి రాజులను సంహరించి చెరపట్టబడిన మా భార్యలను బిడ్డలను తీసుకొచ్చావు కనుక మా భార్యల బిడ్డలను మాకు ఇచ్చేసాయి, ఆ దోచుకున్న సొమ్ము నువ్వే తీసుకో అంటే ఏమన్నాడు? రేపటి దినాన్న ఇంకా పేరు మార్చబడలే, అబ్రాము కాదు అప్పుడు, అబ్రామును నీవే ధనవంతుడు చేసేవని చెప్పకుండా ఉండు నిమిత్తం చెప్పుల వారైనను నూలు పోగైనను తీసుకోను అని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన యెహోవా తోడని ఆకాశం వైపు చేతులెత్తి ప్రమాణం చేయుచున్నాను. చేతులెత్తట దేనికి సాదృశ్యం? ఇక్కడ ఈ దూత ఆకాశం వైపు తన చేతులెత్తి ప్రమాణం చేస్తుంది. 14:22 ఆదికాండం. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అమ్మ దేవుని ఎదుట ప్రమాణం. ఇక్కడ అమ్మ హెబ్రీ 6వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ మనం కూర్చున్న కొన్నిసార్లు మనం ఒట్టు పెట్టుకుంటాం, అమ్మ తోడు, తల్లి తోడు, ఇలాంటివి. ఈ తోళ్ళు నిలబడవండి. పాత నిబంధనలో దేవుడు యుగ యుగములు జీవించుచున్న దేవుని తోడు అని పెట్టుకున్నాడు. ఎందుకు? ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు కనుక ఇక్కడ యేసు ప్రభు కూడా యుగ యుగములు జీవించుచున్న సృష్టికర్త తోడు అని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు, హెబ్రీ 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుంటే, భూమిని లోకమును సృష్టించిన గొప్పవాడైన యెహోవా తోడని ప్రమాణము చేసితిది. 14-15 తన తోడు అని ప్రమాణము చేసి
నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. అమ్మా నిశ్చయముగా తన తోడంటే ఇప్పుడు మనవరా నా తోడు అంటారండి అన్నా ఎప్పుడు అంటే ఇక్కడ తన తోడని ఎందుకు పెట్టుకున్నాడు? అబ్రాహాముకు దేవుడు పిలిచినప్పుడు, అబ్రామా నువ్వు బంధువులను, నీ సొంత దేశాన్ని, నీ స్థలాన్ని విడిచిపెట్టు, నేను నీకు చూపెట్టే దేశానికి బయలుదేరు అని చెప్తే ఏమన్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా అని నా తోడు అని అబ్రాహాముకు ప్రమాణం చేశాడు. ఎందుకంటే నా తోడని అతను అబద్ధం ఆడ్డాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు. అతని కంటే గొప్పవాడు ఎవరు లేరు కనుక నా తోడు. అమ్మ కంటిన్యూ చేయమ్మా. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అమ్మ ఇక్కడ 2 ఆశీర్వాదాలు. నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను విస్తరింపజేస్తా. చదవమ్మా మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చదవమ్మా. తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ చాలు. వాగ్దానం. అమ్మ ఆ ప్రమాణం నేటి వరకు నిలబడి ఉందండి. ఇప్పుడు అరబ్ కంట్రీలో ఆశీర్వదించబడ్డారంటే కారణం ఏంటి? అబ్రామును బట్టే. హాగర్కు పుట్టినటువంటి ఇస్మాయేలును దేవుడు అబ్రాముతో వాగ్దానం చేశాడు, ఇస్మాయిల్ను కూడా నేను ఆశీర్వదిస్తాను, అతని కడుపులో నుండి రాజులు వస్తారు, పుడతారు అని. చూడండి, అప్పుడు BC 2000 ఇయర్స్లో చేసిన వాగ్దానం ఇప్పటికీ ఉందండి. ఈరోజు భూమి మీద మనం అనుభవిస్తున్న ప్రతీదీ కూడా కనిపెట్టింది ఎవరో తెలుసండి? అబ్రహాము సంతానమే. అంటే జ్ఞానము వారికి ఇచ్చాడు, తెలివితేటలు వారికి ఇచ్చాడు. సాంకేతిక జ్ఞానం అంటే ఏమంటారా మీకు అర్థమా? అమ్మ సాంకేతిక జ్ఞానం అంటే వీళ్ళకి అర్థం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అర్థం కాదు కదా. టెక్నాలజీ అంటే ఇప్పుడు చూడండి, వాట్సప్లు, యూట్యూబ్లు, గూగుల్, ఇవన్నీ నన్ను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళారు, కాలిఫోర్నియాలో. ఇక్కడ యాహూ ఉంది, ఇక్కడ గూగుల్, అన్ని దగ్గరుండి అన్ని చూపించి తీసుకొచ్చారు. ఇవన్నీ కనిపెట్టింది ఎవరో తెలుసండి? అబ్రహాము సంతానము. ఈరోజు ఈ క్రైస్తత్వం మాకు వద్దు అంటారు. క్రైస్తత్వం వద్దన్నవాడు ఇవి అనుభవించకూడదండి. ఏమ్మా ఈ చల్లవడు కనిపెట్టాడు? క్రైస్తవుడే. నువ్వు ఎక్కుతున్న కారు ఎవడు కనిపెట్టాడు? క్రైస్తవుడే. నువ్వు ప్రయాణం చేస్తున్న ప్లైన్ ఎవరు కనిపెట్టాడు? అబ్రాహాము సంతానమే. దేవుడిచ్చిన వాగ్దానం నేటి వరకు నెరవేరింది. ఇక్కడ అంటున్నాడు ఆలస్యము చెయ్యను అంటే ఏంటి? సమాప్తమగుచున్నది మర్మం అంటున్నాడు. అమ్మ అంచె దినాలలో అందరూ కూడా యూదుల మీద తిరగబాటు చేస్తారు. ఇప్పుడు అమెరికా దేశం ఇజ్రాయెల్తో కలిసి ఉంది కదా, ఎండేస్లో ఉండదండి. అందరూ కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు అంటున్నాడు మర్మము బయలుపరచబడతాది, మర్మము సమాప్తమగుతాది. ఏంటి మర్మం? పరిశుద్ధ గ్రంథంలో చాలా మర్మాలు ఉన్నాయి. మీ దగ్గర చెప్పలేదు, ఎందుకంటే కొద్దిగా చాలా లోతుగా వెళ్ళాలి అని. మర్మం సంఘాన్ని మర్మంతో పోల్చాడు. అమ్మ ఎఫెసీ 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మర్మం ఇప్పుడు పూర్వకాలం మందు బయలుపరచబడలేదు, కానీ ఇప్పుడు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నది అని 5 నుంచి 11 వరకు చదవమ్మా. వివరించను, అది నోట్ జాగ్రత్తగా వినండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. చూడండి, పూర్వకాలం ఎవరికి తెలియపరచు. ఏంటంటే మర్మం సంఘం. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. చూడండి, ఇక్కడ కూర్చున్న మనం ఏంటి? అన్యజనులు యూదులతో పాటు సమాన వారసత్వం. ఎందుకంటే మనం ఒకప్పుడు సజీవుడైన దేవుని ఎరగని వారం. ఇప్పుడు
యూదులకి దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. అమ్మ, ఎందుకు యూదుల్ని మనం ప్రార్థన చెయ్యాలి? యూదుల రక్షణ కొరకు. వారు లేకపోతే ఇది లేదండి. ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేకపోతే క్రమం ఏది, అక్రమం ఏది తెలియదు. కనుక వారి ద్వారా మనకు ప్రపంచానికి వచ్చింది. వారిలో నుంచి రక్షకుడు పుట్టాడు. వారిలో నుంచి సమస్త ఆశీర్వాదాలు వచ్చాయి. కనుక ఇక్కడ అంటున్నాడు, బయలుపరచబడింది మర్మం. ఏంటది? సంఘం ఒక మర్మం. కంటిన్యూ చేయమ్మా, అది వినండి 11 వరకు. ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారను నదియే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలెనని ఉద్దేశించి. అమ్మా, సంఘం లేకపోతే జ్ఞానం లేదు అంటే నిత్యత్వం గురించి మనకు తెలియదు. ఈ లోక జీవితయాత్ర ముగించగానే శాశ్వతమైన లోకం ఒకటి ఉన్నదని తెలియదు. సంఘము ద్వారా బయలుపరిచాడు. కనుక సంఘము ఒక మర్మం. రెండోది అమ్మ, అది 1 కొరింథీ 15 అధ్యాయం పట్టుకోండి. ఇక్కడ అంటున్నాడు, మనము నిద్రించం. ఇదిగో ఒక మర్మము చెప్పుచున్నాను, మనము నిద్రించము కానీ రెప్పపాటులో బూర మోగగానే మన శరీరము రూపాంతరపరచబడతాది. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటాది. మత్స్యమైన ఈ శరీరం అమర్చతను ధరించుకుంటాది. ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చబడతాది. బలహీనమైన శరీరం బలమైన శరీరంగా మార్చబడినప్పుడు విజయములో మరణము మింగివేయబడతాది. అంటే ఇప్పుడు సంగము ఎత్తబడినప్పుడు బూర మోగగానే అమ్మ, ఈ శరీరం పరలోకంలో చేరుతుందా? రక్త మాంసాల శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో అంటే ఈ శరీరము రూపాంతరపరచబడుట మర్మము అని చెప్తున్నాడు. చదువమ్మ 1 కొరింథీ 15 51 నుండి 54 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం ఇదేమన్నాడు? మర్మం ఇది. కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు మరణం. అమ్మ, ఇప్పుడు ఒక బాల్ ఎగరేసాం అనుకో, ఏమవుతుందమ్మా? భూమి ఆకర్షణ శక్తి వలన కింద పడుతుంది. ఇప్పుడు రూపాంతరపరచబడిన తర్వాత శరీరము అమ్మ, అప్పుడు రాకెట్ చంద్రమండలంకి వెళ్ళటానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరికైనా తెలుసండి? నాకు గూగుల్లో చూసి తెలుస్తుంది. తెలియదు. అంటే చంద్రమండలం, సూర్యమండలం, నక్షత్ర మండలం, వీటినన్నిటినీ కొంతమంది ఏం చెప్తారో తెలుసా? అది నక్షత్ర మండలంకి చేరాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందంట. అంటే రెప్పపాటులో ఈ శరీరం రూపాంతరపరచబడి ఆత్మ, చూడండి, ఈ మండలాలన్నీ, ఈ గ్యాలక్సీ ఇవన్నీ దాటుకొని, స్పేషన్ అంతా దాటుకొని అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది మర్మం అన్నాడు. సమాప్తమగుచున్నది మర్మం. ఏంటి మర్మం? ఈ మర్మం కాదు. ఏంటి అంటే అమ్మ, ఇప్పుడు 2 తెస్సలోనిక 2 అధ్యాయం పట్టుకో అమ్మ. ఒకటేమన్నాడు? ఇక ఆలస్యం ఉండదు. 7వ బూర మోదపోచుంటుండగా దేవుడు రాబోతూ ఉన్నాడన్న సంకేతం ఇస్తున్నాడు. అంటే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన రాబోతూ ఉన్నది. నీతి పరిపాలన రాబోతూ ఉన్నది. దుర్మార్గత, దుష్టత్వం ఇంకా భూమిలో లేకుండా ఒక చక్కటి పరిపాలన చెయ్యటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. యూదులు మీదకి అందరూ, అన్ని జనాంగాల వారు వాళ్ళ మీదకి తిరుగుబాటు చేయటానికి వస్తారు. అమ్మ, అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి ఎవరిని పూజిస్తుంది?
అంత్యక్రీస్తును పూజిస్తుంది. సెకండ్ 3.5 years ఇప్పుడు ఈ 11వ అధ్యాయం చదివినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. మర్మమది చదవమ్మ. ధర్మ విరోధి సంబంధమైన క్రియ ఇప్పటికే క్రియ చేయుచున్నది. అడ్డగించువాడు తీసివేయబడిన తర్వాత ఇప్పుడు సెకండ్ 3.5 years వరకు అంత్యక్రీస్తు ఈయన మోసగాడని యూదులకు తెలియదు. చదవమ్మ 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 4-8 వరకు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో అప్పుడు ఏమంటాడు? నేనే దేవుణ్ణి, నేను సృష్టికర్తని. ప్రపంచానికి అందరికీ కనపరుచుకుంటే అన్ని జాతుల వరాన్ని పూజిస్తారండి. తిరుగుబాటు చేసేది ఎవరు చెప్పండి? ఎవరు? యూదులు ఒక్కటే. ఇక మిగతా మన దేశం అయితే రాయి పెట్టినా దాన్ని పూజిస్తారు. అమ్మ అన్ని జాతుల వారు కంటిన్యూ చేయము. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి. నేనింకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది. సమాప్తమగుచున్నది మర్మం. అంటే అంత్యక్రీస్తు ఎవరో సెకండ్ 3.5 years తర్వాత తెలియపరచబడతాది. ఆ మర్మం అప్పుడు బయలుపరచబడతాది. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అమ్మ ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, ఏదో అడ్డగిస్తుంది దాన్ని. అమ్మా మీకు ఎత్తబడుట గురించి కూడా చెప్పినప్పుడు చెప్పే మన కూడా ఎవరు కాపర్లు అండి. బ్రదర్ కొన్ని రిఫరెన్స్లు ఇవ్వండి. మాకు కొంతమంది గలిబిలు చేస్తున్నారు. ఫస్ట్ 3.5 years సంఘం ఉంటుందని అనేప్పుడు మళ్ళీ తీసి అన్ని రిఫరెన్స్లు ఇచ్చాయి. అమ్మ చదువమ్మ. అప్పుడు సంఘము అడ్డగించిన సంఘము ఎత్తబడిన వెంటనే బయలుపరచబడతాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అమ్మ అలాగే ఉంచమ్మా. ఇక్కడ ఫస్ట్ 3.5 years ఏం చెప్పానమ్మా? శ్రమల కాలం. సెకండ్ 3.5 years ఏమంటున్నాను? మహాశ్రమల కాలం. ఫస్ట్ 3.5 years మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఏంటి? యూదులుతో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఎంత మంచోడో యూదులు అనుకుంటారు. ఇప్పుడు దేవాలయాన్ని కట్టడానికి పర్మిషన్లు ఇస్తాడు. ఇప్పుడు దేవాలయం కట్టగానే అక్కడ ఆయన విగ్రహం పెట్టి పూజించండి అంటారు. అప్పుడు తిరుగుబాటు చేస్తారు. కంటిన్యూ చేయమ్మా, కంటిన్యూ చేయి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. చాలు అమ్మా. ఎప్పుడిది? ఎప్పుడు? ప్రపంచ దేశాలన్నీ ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాయి. అదేం యుద్ధం? అర్మగెద్దోని యుద్ధం. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఏ దేశం కొట్టుకున్నా మిగతా దేశాలకు ఎఫెక్ట్ కాదు. మధ్యప్రాచ్య దేశం అంటే మధ్యప్రాచ్య దేశంలో అంటే మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఏది జరిగినా ప్రపంచానికి అంతటికీ ఎఫెక్ట్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ, ఇరాను ఇజ్రాయెల్. ఇప్పుడు భారతదేశానికి ఎఫెక్ట్ పడింది కదా. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా చూసే ఏది ఆటోలు ఎక్కడండి బాబు, గ్యాస్కి పెద్ద లైను. అమ్మ యుద్ధం జరుగుతుంది అక్కడ. అంటే యేసయ్య రాకడ చూడాలి అంటే ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్న సంఘటనలను చూడాలి. ఇప్పుడు ఆ ధర్మ విరోధ సంబంధమైన క్రియ బయలుపరచబడతాది. అయితే ఆయన ఏమంటున్నాడు? ఈ మర్మం ఇంతకు మునుపు దీనులకు ప్రవక్తలకు సువార్త ద్వారా బయలుపరిచేడు. చదవమ్మది.
ఎవరికి బయలుపరిచాడు అన్నది అదే 7వ వచనం మూలవాక్యం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అమ్మ ఎవరికి బయలుపరిచాడు ఇది? అమ్మ దీనులకి లేదా? 6వ వచనం చూడైతే. ఆరు 7. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అమ్మ పోన్లమ్మ. అమ్మ మర్మాలు ఎవరికి బయలుపరుచుతాడు? మీకు ఇంతకు మునుపు చెప్పే. ఎంతమంది తీస్తారో చూస్తా. రిఫరెన్స్ ఇప్పుడు 25వ అధ్యాయం అని చెప్పే పుస్తకం మీరే చెప్పండి. ఆయన న్యాయ విధులను దీనులకు నేర్పించును, ఆయన మార్గమును దీనులకు బయలుపరచును. ఎక్కడమ్మా? పాలు చెప్పాడండి. అలా ఉండాల. 25:9 చదవమ్మా. 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. అది అంటే ఎవరు నడిపిస్తాడమ్మా? దీనులకు. తన మార్గాన్ని ఎవరికి బోధిస్తాడు? దీనులకు. అంతేగాని అబ్బో నా అంత గొప్ప సేవకులు లేడండోయ్, నా అంత గొప్ప జ్ఞాని లేడండోయ్, పెద్ద సంఘానికి కాపరిని నేను అని గర్వం అహంకారం ఉంటే మర్మాలు బయలుపరచబడవు. ఆయన మర్మాలు ఎవరికి బయలుపరుస్తాడు అంటే దేవుని దగ్గరకు వచ్చి తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి గణపరిచిన వారికే బయలుపరుస్తాడు. యేసయ్య కూడా భూమి మీద ఉన్నటప్పుడు తండ్రిని గణపరిచేడు. 8:49 యోహాను సువార్త. 8:49. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. 8:49. యేసు చదవమ్మా. అదే నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. నేను నువ్వు ఘనపరుచుకున్న వాడికి ఎవడండి? వాళ్ళు బోధించవచ్చు వాక్యం, అయితే మర్మాలు బయలుపరచడు. మహిమ సువార్త వారికి దొరకదు, అప్పొస్తలుల బోధ వారికి దొరకదు. దీనులకు బయలుపరుస్తాడు, దీనులను నడిపిస్తాడు. దీనులుగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వారికి మర్మాలు బయలుపరుచుతాడు. ఇది 6-7. అమ్మ ఏంటి ఇక ఆలస్యం లేదు. బోర మోగగానే అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. యూదులకు తెలుస్తుంది ఈయన యాంటీ క్రైస్ట్ అని. ఇంకా ఆ యూదులను రక్షించటానికి ఆయన అక్కడ దిగి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. 8-9 చదవమ్మా. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాటలాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పాను. అమ్మ ఈ పుస్తకం ఎవరి దగ్గర ఉంది? దూత చేతిలో, అంటే యేసయ్య చేతిలో. ఇప్పుడు లోపట బయట రాయబడిన 7 ముద్రలు వేయబడిన గ్రంథం విప్పటానికి ఎవరు యోగ్యుడు అని ఇంతకు మునుపు చదివాం కదా. ప్రకటన 5:1. అరే గ్రంథం విప్పటానికి యోగ్యులు ఎవరు లేరన్నట్టు యోహాను ఏడుస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, మృతులలో నుండి గెలిచిన యూదా గోత్రపు సింహం ఆ పుస్తకాన్ని విప్పుటకు యోగ్యుడు. అంటే ఆ పుస్తకం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. చదవమ్మ 5:1 ప్రకటన. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత చూచితిని. అమ్మ ఎవరి దగ్గర ఉంది సింహాసనం ఆసీనుడు? ఎవరు? యేసయ్య. ఆ గ్రంథం విప్పడానికి యోగ్యుడు ఎవరు? ఆయనే. ఇప్పుడు
పరలోకము నుండి స్వరం వినిపిస్తుంది. ఎవరికి అమ్మ? ఎవరికి? గట్టిగా చెప్పండి, ఎవరికమ్మా? యోహాను గారు. ఏమన్నాడు? ఆ గ్రంథం తీసుకో అన్నాడు. ఏంటి? చిన్న పుస్తకం అన్నాడు. ఈ చిన్న పుస్తకములో ఇంతకు మునుపు చెప్పే యుగాంతమందు జరగబో సంఘటనలు చెప్తూ, ఈ చిన్న పుస్తకంలో ఏముంది? శ్రమల పుస్తకము, కష్టాల పుస్తకము, ఆపదల పుస్తకము అందులో రాయబడి ఉంది. ఏ శ్రమలు? యూదులు పొందబోవు శ్రమల గురించి అందులో రాయబడి ఉంది. భూమి మీదకి రాబోయే శ్రమల గురించి అందులో రాయబడి ఉంది. కనుక ఈ పుస్తకము తీసుకొని ఏంటి? తిను అన్నాడు. తినగానే ఎలాగుందమ్మా? తేనె వలె మధురంగా ఉంది. చదవమ్మా. యెహెజ్కేలు 3వ అధ్యాయం 3వ వచనములో, నరపుత్రుడా, ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని భుజించు, ఇది నీ కడుపునకు చీపిగా తేనె వలె మధురంగా ఉంటుంది. 3:3. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. అమ్మా, ఇక్కడ ఈ వ్యక్తికి ఎలాగుందమ్మా? యోహాను గారు తినగానే ఎలాగుంది? మధురంగా ఉంది. తర్వాత ఏమైంది? చేదయ్యింది. అంటే యూదులకు జరగబోయే విమోచన గురించి చెప్తున్నాడు. పొందబోవు యొక్క మహిమ కలిగిన ప్రత్యక్షత గురించి చెప్తున్నాడు. దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, వారికి వాగ్దానం చేశాడు. వారి కొరకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి, వారి ద్వారా సమస్తము ఎలాగ ఆశీర్వదించబడతాది, ఇవన్నీ ఎలాగనిపించింది? యోహాను గారు ఎవరమ్మా? ఎవరు యోహాను గారు? యూదుడే కదా. తీపిగా అనిపించింది. కానీ ఇదిగో ఈ 3.5 సంవత్సరాలు వారు పడే శ్రమలు ఎలాగుంటాయో తెలుసా? అంటే ఆ విమోచన పొందుకోవటానికి, ఆ మహిమను పొందుకోవటానికి, అబ్రాహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోవటానికి అయితే శ్రమలలో గుండా వెళ్ళాలి. అంత్యక్రీస్తు పెట్టిన శ్రమలలో గుండా వెళ్ళాలి, కష్టాలలో గుండా వెళ్ళాలి. ఆయన పూజించకుండా, వానికి మొక్కకుండా, ఎన్ని శ్రమలు పెట్టినా ఓర్చుకొని సహనం కలిగి ఉంటే, అమ్మ ఇదేంటి? పొందబోవద్దు చూపిస్తున్నాడు. అది తీపికుంది. కానీ ఇప్పుడేంటి? కష్టం. ఇప్పుడు సామెల రాజన్న గీతా శిక్షణ చూసుకోండి. సంఘం నడుపుతున్నారు. అంత ఈజీ పని కాదు. రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే కష్టము. ఎవరికి కోపం వచ్చినా వారిని గూలు చేయాలి. అయితే రేపటి దినం పొందబోయే మహిమ ఏంటి? అదేంటి? ఒక దినం యేసయ్య దగ్గరికి రాగానే యేసయ్య సంఘాన్ని అప్పగించే, సంఘంలో ఉన్న గొర్రెలను చక్కగా పోషించారు, వారిని మేపారు, రాకడ కొరకు సిద్ధపరిచారు, ఇదిగో బహుమానం అని అది చూపిస్తున్నాడు. అయితే ఎక్కడ పొందుతున్న శ్రమలు వారికి ఎలాగుంటాయి చెప్పండి? చేదు, కష్టమే. అంటే యూదులో పొందబోయేటటువంటి ఆశీర్వాదాల గురించి చెబుతూ ఇంకొక పక్కన చేదు చూపిస్తున్నాడు. అమ్మ, దీని గురించి యుగాంతమందు జరగబోవు సంఘటనను దానియేలు దేవుడు బయలుపరచడమ్మ. దానియేలు 12వ అధ్యాయం చదువు పెట్టుకుంటాం. మొదటి వచనములో అంత్యకాలమందు జరగబోవు ఈ సంఘటనను పుస్తకములో రాసి మరుగు చేయు. 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికినీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. అమ్మ, ఇక్కడ ఏమన్నాడు? పుస్తకం ఉంది కదమ్మా. ఈ గ్రంథములో దాచబడిన వారు, రాయబడిన వారు తప్పించుకుంటారు. ఏంటి గ్రంథం? యుగాంతమందు జరగబోవు సంఘటన, అంత్యకాలములో జరగబోవు సంఘటన ముద్రించి ఉంచు. 4వ వచనం నుంచి 11 వరకు చదువమ్మా. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి
అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఇక్కడ ఏమన్నాడు? ఇందులో రాయ్, కానీ మరుగుతాయి, అంత్యకాలం వరకు ముద్రించు. ఇక్కడ ఏమంటున్నాడు? మర్మము సమాప్తమయ్యింది. 2 మాటలు చెప్తున్నాడు కదా. 6-7 ఏముంది? ఇక ఆలస్యంలే, రాబోతున్నాడు ఆయన భూమి మీదకి పరిపాలన చేయటానికి. 2వది, ఇంకా మర్మం సమాప్తమవుతున్నది. అంత్యకాలంలో జరగబో సంఘటన మర్మం ఆ పుస్తకం ఓపెన్ అవుతుంది. చదువమ్మ. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పెను. ఇప్పుడు చెప్పండమ్మా, ఇప్పుడు రాకడ సమీపంలో ఉంది అని చెప్పటానికి ఒకప్పుడు మన పితరులు ఏమనేవారు తెలుసా? ఒరే కలో గంజో, నా కళ్ళెదురుగుండా ఉండాలి మీ పిల్లలు అనేవారు. ఇప్పుడమ్మా 2 పిల్లలున్నా తల్లిదండ్రుల దగ్గర ఎవరు లేకపోయినా ప్రపంచంలో ఏ దేశం కావాలంటే ఆ దేశం పంపిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? నలుదిశలు అంచె దినాలలో ప్రజలు సంచరిస్తారు. నలుదిశలు సంచరించడం వలన టెక్నాలజీ పెరుగుతారు, జ్ఞానం పెరుగుతారు. అమెరికా టెక్నాలజీ మనకున్న జ్ఞానం వారికి, చైనా టెక్నాలజీ అమెరికాకు. ఇదంతా ఏంటి? ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి మనుష్యులు సంచరించడం వలన ఆ దేశం యొక్క టెక్నాలజీ, ఈ దేశం యొక్క టెక్నాలజీ సంపాదించుకుని జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరు కూడా ఇళ్లల్లో ఉండలేదండి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు నిన్నటి దినాన్న కాటేజ్ ప్రేయర్ అయింది గౌతమ్ నగర్లో. ఆయన ఒక కూతురు కొడుకు, 2 అమెరికాలోనే ఉన్నారు, భార్యాభర్తలో ఉంది. అమ్మ ఇక్కడ చూడండి, ఎండ్ డేస్లో ఇది జరుగుతుంది. కంటిన్యూ చేయమ్మా. దానియేలును నేను చూచుచుండగా మరి 2 మనుష్యులు ఏటి ఒడ్డున 2 మనుష్యులు. ఎవరు వాళ్ళు? 11వ అధ్యాయంలో చెప్తాను. కంటిన్యూ చేయమ్మా. ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ 2 ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నీళ్లపైన ఆడుచుండువాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపు కెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము. ఎవరి నామం ఒట్టు పెట్టుకున్నాడు చూడండి. ఎక్కడ కూడా మనుషుల పేరు మీద పెట్టలే, దేవుని పేరు మీద. అంటే ఆయన మాట తప్పని వాడు కనుక ప్రమాణం ఆయన పేరు మీద చేస్తున్నాడు. ఒక కాలము, కాలములో అర్ధకాలము. ఇక్కడ చూడండి, ఒక కాలం అంటే ఏంటి? ఒక కాలం 7 సంవత్సరాలు. కాలములో అర్ధకాలము. అర్ధకాలం అంటే 3.5 సంవత్సరాలు. పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. చూడండి, అర్ధకాలం అయిపోయిన తర్వాత ధర్మ విరోధి బయలుపరచబడతాడు. తర్వాత ధర్మ విరోధి సంబంధమైన క్రియ సంపూర్తి చేయబడుతుంది. యేసయ్య భూమి మీదకు దిగుతాడు, వారిని హతం చేసి ఏంటి నచ్చ నరకాగ్నికి పంపుతాడు. అమ్మా, అంత్యక్రీస్తును, సైతాన్ని కాదు, సైతాన్ తర్వాత ఉంటుంది. కంటిన్యూ చేయమ్మా. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. అమ్మ, ఈ సంగతులు ఎంతవరకు? అంత్యకాలం. ఇక్కడ ఏమన్నాడు? అక్కడ సమాప్తమైపోయింది మర్మం, అంత్యకాలం ముగించబోతుంది. అంటే ఈ గ్రంథంలో యూదులు పొందబోయే శ్రమలు, యూదులకి అంచె దినాలలో విమోచన ఎలాగ కలుగుతుంది, యేసయ్య వారిని రక్షించటానికి ఎలాగ గెచ్చమనే ఒలివల పర్వతం మీద దిగుతాడు, వారిని ఎలా కాపాడుతాడు, వారు ఎలాగ తిరిగి అబ్రాహాము ద్వారా పొందుకున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, వారి ద్వారా ప్రపంచమంతా ఎలాగ ఆశీర్వదించబడతారు అని ఇవన్నీ ముద్రించు అంటున్నాడు. అమ్మ, 11వ వచనం వరకు అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఇర్మియా ఏస్కేల్కి ఏమన్నాడు? ఈ గ్రంథం తీసుకో తిను అన్నాడు. ఇప్పుడు వెళ్ళి
ఈ వాక్యాన్ని బోధించి అంటున్నాడు. బోధించినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ ప్రజలు వినరు. ఏసుకెళ్ళి బోధించలేదా? వినరా? లేదు. నీకు కష్టం కలుగుతారు, నీకు శ్రమ కలుగుతారు, సత్యాన్ని బోధిస్తే నిన్ను హింసిస్తారు. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త కూడా ఇర్మియా 9:1 నా జనులలో హతులైన ఘోరని కూర్చి దివారాత్రులు కన్నీరు విరిచినట్లు నా తల జలమలయముగాను నా కన్ను కన్నీళ్ళ బుట్టగాను ఉండునుగాక. ఇక్కడ ఇర్మియాకి వెళ్ళి ఏం ప్రవచించమని చెప్పాడు చెప్పండి అమ్మా? సిత్యాకి ఏం చెప్పమని చెప్పాడు? చివరి రాజు సిత్యా కదా. ఏం చెప్పమని చెప్పాడు? యెహోవా మాట విని బబులోను రాజులో చెరలోనికి మీరు వెళితే మీ ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే మీ ప్రాణాలు పోతాయి, ఈ పట్టణం ముట్టడి చేయబడతాది, అగ్ని చేత కాల్చబడతాది అని చెప్పాడు. విన్నారమ్మా? సిత్యా విన్నాడా? వినలే. తీరా ఏం చేశాడు? ఇర్మియాని తీసుకొచ్చి నీళ్ళ లేని గోతులో పడేశారు. ఇప్పుడు దైవజనుడికి వాక్యం వచ్చినప్పుడు అయ్యో జరగబోవు సంఘటనలు దేవుడు బయలుపరిచాడు, సంతోషం. అయితే ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు లోబడని వారు ఉంటారు, తిరుగుబాటు చేసేవారు ఉంటారు. దాని వలన మాకు శ్రమ కలుగుతా, కష్టం కలుగుతా, అయినా బోధించమని చెప్పాడు. అమ్మ ఇప్పుడు ఇర్మియా బోధించాడు, విన్నారా? ఇక్కడ అన్నాడు సకల ప్రజలకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, అన్న జనాంగానికి బోధించు. 11వ వచనం చదువమ్మ, మూలవాక్యం 11వ వచనం చదువు. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. చాలు అమ్మ. ఇప్పుడు ప్రవచించారు ఎవరమ్మా? అందరికి ప్రవచించారు, అద్భుతాలు చేసి చూపించారు. ఎవరు? ఇద్దరు వస్తారు కదా 11వ అధ్యాయంలో. నెక్స్ట్ వీక్ నుంచి అది చెప్తా, అది కాస్త ఎక్కువ, ఆ అధ్యాయం ఎక్కువ వారాలు పడుతుంది అమ్మా. ఇప్పుడు వీళ్ళు ప్రవచించినప్పుడు నమ్మారా? ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు వీళ్ళే. అంటే వాక్యం విన్నప్పుడు, యోహాను భుజించినప్పుడు మధురంగా ఉంది. తర్వాత అరే నీ జనాంగానికి కలగబోయే శ్రమలు ఇవిరా, కష్టాలు ఇవిరా అని చెప్పినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే వారి జనాంగమే కదా. ఇప్పుడు పరలోక స్వాస్థ్యాన్ని గురించి చెప్తున్నాడు. ఎవరు? పేతురు గారు. అమ్మ మొదటి పేతురు 1వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ ఏమంటున్నాడు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైన నిర్మలమైన వాడబారిన సాక్ష్యం మనకు కలుగునట్లు తన విశేష కనికరము చెప్పున తన శక్తి చెప్పున భద్రపరచబడిన ఆ సాక్ష్యం పరలోకమందు మనకుంది అంటున్నాడు. ఇది ఎంత ఆశీర్వాదం అమ్మ, ఎంత ఆనందం కదా. తర్వాత ఏమన్నాడు తెలుసా? శోధింపటానికి నీకు నశించిపోవచ్చున్న సువర్ణం అగ్ని పరీక్షల్లో నిలబడుచున్నది కదా, నానా విధమైన శోధనలు కలుగుతాయి. చదువమ్మ 4 నుంచి 7 వరకు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చాలు, ఒక నిమిషం ఆగమ్మ. అమ్మ స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. ఇప్పుడు మీకు సంతులు లేదు. ఇప్పుడు అక్కడ ఏముంది? యేసుని అంగీకరించినందుకు సాక్ష్యం ఉంది, నీ సంతులు ఉంది, నీకు అక్కడ బంగారంతో చేయబడిన వీధులతో నడుస్తావు. అయితే ఆ సాక్ష్యం గురించి తెలుసుకున్నప్పుడు నీకేం కలుగుతుంది చెప్పండి? అబ్బా పోన్లే, ఒక దినం ఇల్లు లేకుండా భూమి మీద జీవించాను, అక్కడ మంచి ఇల్లు ఉంది నా కొరకు అన్న ఆనందం ఉంటుంది. కంటిన్యూ చేయమ్మా. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు
ఆ స్వాస్థ్యము ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసం ద్వారా నమ్మారు, విశ్వాసం ద్వారా మందిరంలో చేర్చబడ్డారు, ఆ విశ్వాసంలో కొనసాగుతున్నారు. ఆ విశ్వాసాన్ని బట్టి, మీకు కలిగిన ఆ విశ్వాసాన్ని బట్టి మీ కొరకు దాచబడిన ఆ సాక్ష్యం దేవుని శక్తి వలన భద్రపరచబడుతుంది, కాపాడబడుతూ ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని ఇప్పుడు మీకు ఆనందం ఉందా? ఇక్కడ ఏమన్నారు? ఇంత గొప్ప ఆశీర్వాదాలు పరలోకంలో ఉన్నాయి. ఇవన్నీ విన్నప్పుడు ఏమన్నాడు? మిక్కిలి ఆనందిస్తున్నారు, మిక్కిలి సంతోషిస్తున్నారు. అంటే పర్లేదులే, పరుషత్వం అక్కడ ఉంది, మన శాశ్వతమైన లోకం అక్కడ ఉంది, అక్కడ వృద్ధాప్యం నాకు ఉండదు, అక్కడ అనారోగ్యం ఉండదు, అక్కడ మరణం ఉండదు, యుగయుగాలు రక్షకుణ్ణి కన్నులారా చూడవచ్చు అని. కంటిన్యూ చేయమ్మా. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు అమ్మా, ఇక్కడ దుఃఖము ఏమన్నాడు? కలుగుచున్నది. అది ఉంది, దాన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? అది పొందుకోవటానికి ఏమన్నాడు? నానా విధములైన శోధనలు వస్తాయి. సైతానే ఊరుకుంటాడేంటి? అది పొందుకోకుండా నిన్ను ఆటంకపరచటానికి ఎన్నో నీ హృదయంలో కలిగజేస్తాడు. నీ శరీరంలో రకరకాల కోరికలు పుట్టింపజేసి ట్రాక్ను తప్పించడానికి చూస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? నానావిధ శోధనలు కలుగుతాయి. 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూడు, అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. ఒక పక్కన ఏముంది మనకి చెప్పండి? ఏముంది? మహానందం, సాక్ష్యం ఉంది. ఎక్కడ? యేసయ్య ఉన్నాడు, అవన్నీ మన కొరకు భద్రపరిచాడు. ఒక దినం ఈ యాత్ర ముగించి అక్కడికి వెళ్ళగానే దాన్ని స్వతంత్రించుకుంటాం అన్న ఆనందం ఉంది భూమి మీద. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కడుపునకు వెళ్ళగా చేదయ్యింది అంటే నా ప్రజలు పొందబోయే విమోచనను బట్టి మహా ఆనందం కలుగుతుంది. అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. నా ప్రజలను విడిచిపెట్టలే, ఆనందం ఉంది, పొందబోవు సాక్ష్యం. అయితే వారు అంత్యక్రీస్తు ద్వారా పొందబోవు శ్రమలను చూచి దుఃఖిస్తూ ఉన్నా. చేదుగా ఉంది అది. అమ్మ అది తీపా చెప్పండి? శ్రమల తీపా? చేదు కదా. ఇక్కడ అంటున్నాడు, అమ్మ రోమా 8:17కి వెళ్ళమ్మా. పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల ఆయన తోడి వారసులము. ఏమంటున్నాడు? మహిమ పొందుకుంటాం. ఆదాం మహిమ పోగొట్టుకున్నాడు. ఆ మహిమ మరలా అక్కడికి వెళ్ళినప్పుడు మహిమ కలిగిన శరీరం నాకు వస్తాడు. అయితే ఆ మహిమ కలిగిన శరీరం ఆనందం. అయితే ఇంకో పక్క ఏమన్నాడు? శ్రమ పడాలి ఆ మహిమను పొందుకుంటాను. అమ్మ చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ 18 నుంచి 21 వచనాలు చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని ప్రేమిస్తా. అయితే మీరు లోక సంబంధులు కారు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు సువార్త ప్రకటించబడితే ఏమవుతుంది తెలుసా? తాగుబోతులు మార్చబడతారు, వ్యభిచారులు మార్చబడతారు. ఇప్పుడు ఇది వీరికి ఇష్టం లేదండి. బార్ షాపులు పెరిగినా పర్వాలే, పబ్బులు పెరిగినా పర్వాలే, కానీ మరి వీళ్ళు ప్రకటిస్తే పబ్బులు మూయబడతాయిరా, వాళ్ళు మార్పు చెందుతారు. తాగుబోతుడు తాగుడు విడిచిపెడతాడు. అరే ఇది ఆపుతున్నారండి. చూడండి లోకం ఎలాగుందో. చదవండి అంత చక్కగా. నన్ను హింసించిన ఎడలా లోకం మిమ్మల్ని కూడా హింసిస్తాడు. నన్ను లోకం ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తాడు. 18 నుంచి 21 వరకు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. దేవుని లోకం యేసుని ప్రేమించిందమ్మా? ప్రేమించిందా? ద్వేషించింది, ఉమ్మేసింది, కొరడాలతో కొట్టమని చెప్పింది, సిలువకు అప్పగించింది. యేసయ్యను లోకం ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అందుకే చూడండి మనం కొడుతున్నారు.
సువార్త చేస్తుంది. ఇంకొన్ని గ్రామాల్లో ఇక్కడ సువార్త ఎవరు రాకూడదు, ఇక్కడ బార్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు, ఇంకేంటి బెల్ట్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు, గంజాయిలు అమ్మచ్చు. కానీ వీరు వచ్చి వాక్యం చెప్తే గంజాయిలు ఎవరు కొనుక్కోడరా బాబు, కానీ వారు రావద్దు. కంటిన్యూ చేయండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. మన లోక సంబంధులు అయితే అరే వారితో పాటు నేను కూడా తాగుతా అంటే, చూడండి, ఒక తాగుబోతోడికి ప్రోత్సాహపరుస్తుంది గవర్నమెంట్ కూడా. అడు మారాడంటే ఆడికి విలువ ఇవ్వట్లేదండి. అరే వీడు ఎందుకు మారాడు? సువార్త అందుకున్నాడు. సువార్త శక్తి ద్వారా తాగుడు విడిచిపెట్టే. ఈ శక్తి వారికి వద్దండి, ఈ విడుదల వారికి వద్దు, ఈ విమోచన వారికి వద్దు. అంటే ఏంటి? ఒక పక్క రక్షణలోనికి ఒక వ్యక్తి వచ్చడం వలన మనకు ఆనందం. అయితే ఆ వ్యక్తిని రక్షణలోనికి నడపడానికి మనం ఏమి? లోకం ద్వేషిస్తుంది, కొడతా ఉంది. మరొక పక్క మనకేంటి? చేదు. కంటిన్యూ చేయమ్మా. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. చాలు. అక్కడ ఏమన్నాడు? దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు. నేను మీ యజమానుణ్ణి, నన్నే కొట్టారు, మిమ్మల్ని కొట్టకుండా ఉంటారా? నన్నే హింసించారు, మిమ్మల్ని హింసించకుండా ఉంటారా? అసత్య బోధలు చెప్తే మీరేమన్నా తక్కువైన వల్ల? మంచి వాక్యం దొరుకుతుందంటే రారు అక్కడికి. దొరదొచ్చేవులు గెలవారు ఉంటారు చూడు, పిట్టకథలు చెప్పావనుకో, బా ఎంత బాగున్నాయో కథ. అత్త గురించి చెప్పాడండి ఆయన, అల్లుడి గురించి చెప్పాడండి, స్నేహితుల గురించి చెప్పాడు, పిట్టకథలు చెప్పారు. వారికి అబ్బో ఎంత చక్కగా వెళ్ళి 50 రూపాయలు కాదు 500 కానికిచ్చి వస్తారు. అయితే నీ సేవకుడు నీ కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నీ ఇంటికి వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. వారి దగ్గరికి రానండి మనం. ఈ పిట్టకథలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మరి వాళ్ళకి నీ పేరు కూడా తెలియదు, నీ పేరు తెలియదు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రారు. ఏంటిది? అంచె దినాలలో ఇలాంటి సంఘటనలు సంఘంలోకి వస్తాయి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఒక పక్క సత్యం కొరకు జీవించే వారికి శ్రమ కలుగుతారు, కష్టం కలుగుతారు. అయితే వారు రేపు పొందబోయే ఆ యొక్క బహుమానం, ఆ ఆశీర్వాదం, ఆ సాధ్యం వారికి తేనె వలె తీపిగా ఉంటుంది. అయితే ఇప్పుడు వారు చేదు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి. ఇక్కడ అంటున్నాడు, యూదులు అంతము వరకు నిలకడగా ఉండి అంత్యక్రీస్తు పెట్టిన శ్రమలు తట్టుకొని నిలబడగలిగి వాటిని జయించగలిగితే విమోచకుడు వస్తాడు. ఇంకా జీవితంలో ఎన్నడూ శ్రమలు లేకుండా యూదులందరినీ ఎండ్ డేస్లో విడిపిస్తాడు. కనుక ఇక్కడ యోహానికి ఆ చిన్న పుస్తకం తీసుకో తిను అని ఎండ్ డేస్లో వారి జనాంగానికి కలగబోయే విమోచనను గురించి చెప్పాడు. 10వ అధ్యాయము దీంతో కంప్లీట్ అయింది. అమ్మ 4-5 సత్యాలు చెప్పాను. ఏంటి చెప్పండి? 1, ఆలస్యం లేదు. 7వ బోర ఊదగానే భూరాజ్యాలన్నీ దేవుని రాజ్యాలు అయిపోతాయి, సమాప్తమైపోతుంది మర్మం. అంటే ఇంకా ఎండ్ ధర్మ విరోధి క్రియ అయిపోయిన వెంటనే అందరూ దేవుణ్ణి ఎరుగుతారు, మర్మం బయలు సమాప్తమైపోయింది. ఇక్కడ అంటున్నాడు దానియేలు, ఈ గ్రంథం తీసుకొని ఇది ముద్రించి ఉంచు, అంచె దినాలలో జరగబోవు సంఘటనలు ఇందులో ఉన్నాయి. అంతవరకు ఏమన్నాడు? సీలేసాయి, తర్వాత దాన్ని ఓపెన్ చేయి. ఇది ఓపెన్ అవుతూ ఉన్నది, ఇది తిను. అబ్బా ఎంత ఆశీర్వాదం! అబ్రాహాము సంతానానికైన బిడలకు విమోచించటానికి రక్షకుడే వారి కొరకు వచ్చాడు. వారు ఇంకా వాగ్దానాలన్నీ పొందుకుంటారు,
దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు, దేవుని మహిమను పొందుకుంటారు. తేనె వలె ఉంది. అయితే ఏమన్నాడు? అది కడుపులోకి వెళ్ళింది. వారు పొందబో శ్రమ, కష్టాల, ఆపదలు చూసే చేదయ్యింది. అమ్మ, ఇక్కడ యేసే అంటున్నాడు, మీ కొరకు కూడా రేపు మీరు పొందబోయే ఆశీర్వాదాన్ని మీరు చూచినప్పుడు మిగులు ఆనందిస్తారు. అయితే ఇప్పుడు మనకేం కలుగుతుంది? లోకం ద్వారా శ్రమల, కష్టాలు. వీటిని తట్టుకొని నిలబడగలిగితే అవన్నీ పొందుకుంటారు. కళ్ళు మూసుకోనండి, కళ్ళు మూసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, 10వ అధ్యాయములో ఆ చిన్న పుస్తకములో యుగాంతమందు జరగబోవు శ్రమలను గురించి రాసేవు. దానియేలుతోనే అది ముద్రించు. అర్ధకాలములో జరగబోవు సంఘటనలు అందులో ఉన్నాయి అని నువ్వు వాగ్దానం చేసి నెరవేర్చేటటువంటి దేవుడవు. నీ నిబంధన ప్రజలైన యూదులకు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని రక్షించటానికి, వారికి ప్రత్యక్షతలు ఇవ్వటానికి, వారిని ఆశీర్వదించటానికి, వారిని విమోచించటానికి రాబోతూ ఉన్నావని ఆ మర్మం యోహానికి బయలుపరిచావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీనులకు నువ్వు మర్మాన్ని బయలుపరిచే దేవుడవు, దీనులను నడిపించేటటువంటి దేవుడవు. తండ్రి, ఈ సంఘం శ్రమల కాలంలో విడవబడకుండా ఎత్తబడేటటువంటి సంఘములో ఈ కుటుంబాలన్నీ కూడా ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.